వాళ్ళకి కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలి, అది పెళ్లికి ముందే డీటెయిల్డ్ ఫైనాన్సెస్ మాట్లాడుకుందామని చెప్పేసి వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచనకి మేము మంత్రముగ్ధులయ్యాం. వాళ్ళు అనుకున్నటువంటి టైం లైన్ కన్నా ముందే మేము అనేటువంటిది వాళ్ళ గోల్స్కి రీచ్ అవ్వడానికి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 15th ఇయర్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఫుడ్ బిజినెస్ అనేటువంటిది అబ్బాయి స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు కాబట్టి ఎగ్జిస్టింగ్ కరెంట్ వాల్యూ మీద అయితే 1 CR. అండ్ సో ఇప్పుడు క్రెడిబిలిటీ వైటల్స్ గురించి మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే క్రెడిబిలిటీ స్కోర్ అనేటువంటి ఫస్ట్ పాయింట్ కింద చూస్తాం. ఇద్దరు తాలూకా సిబిల్ స్కోర్స్ కూడా ఫెంటాస్టిక్గా ఉన్నాయి. ఇప్పుడు యంగర్ జనరేషన్ కపుల్స్కి వస్తున్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనేటువంటిది ఒక మేజర్ ప్రాబ్లం అయిపోయింది కాబట్టి వీళ్ళందరికీ కొత్తగా మ్యారేజ్ అవుతున్నది కాబట్టి IVF రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ని కూడా మనం ముందుగానే కన్సిడర్ చేసుకుంటున్నాము. వై ఇట్ ఈస్ 15 years ఫర్ శ్రీనివాస్ అండ్ వై ఇట్ ఈస్ 20 years ఫర్ శ్రీవల్లి అనేటువంటిది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాండేటరీ కింద మేము చూడాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక రిటైర్మెంట్ అనేటువంటిది మేము చూసుకున్నాము. నెక్స్ట్ వైటల్ ఇంప్రూవ్మెంట్ కోసం వచ్చేటప్పటికైతే కనుక కంటింజెంట్ అనేటువంటిది మనం చూస్తున్నాం. కంటింజెంట్ ఫండ్ కావచ్చు, ఆపర్చునిటీ ఫండ్ కావచ్చు. అండ్ నాన్ డిస్క్రిషనరీ కింద వచ్చేటప్పటికి ఏంటంటే IVF రిలేటెడ్ కైండ్ ఆఫ్ అమౌంట్ అనేటువంటిది మేము ఎప్పటి నుంచే ప్లాన్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మీరు చూస్తే కిడ్స్ తాలూకా అమౌంట్ 20th year కదా కావాలి, మీరు 16వ ఏటకి ఎందుకు రెడీ చేశారు అంటే కనుక సో వాళ్ళ పిల్లల తాలూకా భవిష్యత్తు కోసం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి దానికన్నా ముందే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రస్తుతం 50 లక్షలు అంటే అప్పట్లో ఆల్మోస్ట్ 1.5 కోటి కావాల్సి వస్తుంది. సో ఆ అమౌంట్ అనేటువంటిది ఆల్మోస్ట్ 2.5 crores అనేటువంటిది 16వ ఏటకే రెడీ చేస్తాం. అంటే 4 yearsకి ముందే రెడీగా ఉంది మొత్తం టోటల్ అమౌంట్ అని చెప్పేసి అని ఇక్కడ చూడొచ్చు. రీసెంట్గా మా దగ్గరికి కొత్తగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నటువంటి కపుల్ రావడం జరిగింది. వాళ్ళ ఏజ్ 26 and 28. వాళ్ళకి కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలి, అది పెళ్లికి ముందే డీటెయిల్డ్ ఫైనాన్సెస్ మాట్లాడుకుందామని చెప్పేసి వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచనకే మేము మంత్రముగ్ధులయ్యాం. సో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ ఆర్థికంగా విజయం సాధించాలి అని చెప్పేసి మేము వాళ్ళకి ఇచ్చిన కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటో మనీయానం 3rd episodeగా చూద్దాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనీయానం. ఒక క్లయింట్కి మేము ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చే ముందు క్లయింట్ తాలూకా స్క్రీనింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఆ పర్సన్ రెస్పాన్సిబుల్ పర్సనా కాదా, అండ్ అట్ ద సేమ్ టైం డెసిషన్ మేకరా కాదా, మూడోది వచ్చేటప్పటికి వాళ్ళ ఫ్యామిలీ తాలూకా ఇన్కమ్ అనేటువంటిది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతుందా లేదా అనేటువంటిది. ఇందులో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇద్దరు రెస్పాన్సిబుల్ పర్సన్ అని చెప్పేసి మేము ఫీల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అంత చిన్న వయసులోనే కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలి అని చెప్పేసి వచ్చారు కాబట్టి. రెండోది డెసిషన్ మేకరా కాదా అనేటప్పుడు ఏంటంటే వాళ్ళ జీవితానికి వాళ్ళిద్దరే సూత్రధారులు అండ్ అట్ ద సేమ్ టైం డెసిషన్ మేకర్స్ అని చెప్పేసి మనం అనుకున్నాం కాబట్టి దాని భారంగా చూసుకునేటప్పుడు ఏంటంటే ఇద్దరు కలిపి ఉన్నారు కాబట్టి డెసిషన్ మేకర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ వాళ్ళ తాలూకా ఆదాయం పెరుగుతుందా లేదా అనేటప్పటికి ఏంటంటే వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారు, ఎంతో ప్లాన్డ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇండస్ట్రీకి ఏ ఇండస్ట్రీలో ఉన్నా కూడా వాళ్ళ తాలూకా ఆదాయం పెరుగుతుంది అనేటువంటి అంచనాకు మేము రావడం జరిగింది. క్లయింట్కి ఉండే మేజర్ కన్సర్న్స్ ఏంటి అనేటువంటిది మేము జనరల్గా ముందుగా డిసైడ్ చేసుకుంటూ ఉంటాము. అందులో ఏంటంటే కీ కన్సర్న్ అనేటువంటిది మనం ఫ్రీడమ్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేటువంటిది మనం చూసుకున్నాము. ఇప్పుడు వాళ్ళు వచ్చినటువంటి ఈ కేస్ స్టడీలో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఒకటి రిటైర్మెంట్ ప్లానింగ్, రెండోది వాళ్ళకు ఉన్నటువంటి డ్రీమ్స్ కావచ్చు, ఆస్పిరేషన్స్ కావచ్చు, దాన్ని వాళ్ళు అచీవ్ చేయాలి అని చెప్పేసి అని ఫర్ ఆబ్లిగేషన్స్ ఆర్ ఫ్యామిలీ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడిటి కోసం వాళ్ళు మేజర్గా కన్సర్న్స్ అనేటువంటి వాళ్ళు ఫీల్ అవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు మా దగ్గరికి రావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఆర్ వాల్యూ ఎడిషన్స్ వచ్చేటప్పటికి ఏంటి అంటే వాళ్ళు అనుకున్నటువంటి టైం లైన్ కన్నా ముందే మేము అనేటువంటిది వాళ్ళ గోల్స్కి రీచ్ అవ్వడానికి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం రిస్క్ ప్లానింగ్ అనేటువంటిది ప్రాపర్గా చేయడం జరిగింది. సో దట్ వాళ్ళకి ప్లాన్ ఏ కాకపోయినా ప్లాన్ బి ద్వారా అయినా సరే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు చేరడానికి చాలా సులువుగా ఉంటుందని చెప్పేసి మేము అనుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం రిటైర్మెంట్ ప్లానింగ్కి కావాల్సినటువంటి కాంప్రిహెన్సివ్ నెంబర్స్ అనేటువంటిది కూడా మేము చూసుకొని వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ ఆదాయం వచ్చేలాగా మేము ప్లాన్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ట్యాక్స్ ఆప్టిమైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇన్ఫ్యాక్ట్ మనం సేవ్ చేసుకున్నటువంటి దాని మీద కూడా తక్కువ ట్యాక్సెస్ పడేలాగా మనం ట్యాక్స్ ప్లానింగ్ అనేటువంటిది కూడా చేయడం జరిగింది అని చెప్పేసి. సో దీస్ ఆర్ ద వాల్యూ ఎడిషన్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా క్లయింట్ తాలూకా విషయానికి వస్తే కనుక హస్బెండ్ పేరు శ్రీనివాస్ అండ్ స్పౌస్ పేరు ఏదైతే ఉందో శ్రీవల్లి అని చెప్పేసి వాళ్ళిద్దరిని ముద్దుగా శ్రీ అని చెప్పేసి పిలుచుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆ అబ్బాయి తరపు నుంచి మనం చూసుకునేటప్పుడు అబ్బాయిది గుంటూరు అండ్ అట్ ద సేమ్ టైం ఏజ్ వచ్చేటప్పటికి 28 years. తను అమెజాన్లో పనిచేస్తున్నాడు. ఆల్మోస్ట్ 15 lakhs per annum అనేటువంటిది యాన్యువల్ ప్యాకేజ్ కింద టేక్ హోమ్ శాలరీ కింద వస్తున్నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అండ్ తనకున్న ఆన్ టాప్ ఆఫ్ మైండ్ గోల్ ఏదైతే ఉందో రాబోయేటువంటి 12-17 ఏళ్లలో తన సొంత వ్యాపారం
అది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేటువంటి స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి తన మేజర్ థాట్ ప్రాసెస్ కింద ఉండడం జరిగింది. అండ్ నియర్ టర్మ్లో వచ్చేటప్పటికి మేజర్ గోల్ కింద ఏంటి అంటే ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ నుంచి MBA కంప్లీట్ చేయాలి, సుమారు 20 lakhs పడుతుంది. అండ్ దట్టు రాబోయేటువంటి 4 నుంచి 5 ఏళ్ల మధ్యలో, అంటే ఇన్ఫాక్ట్ మనం 4 years కింద లెక్కేసుకుందాం. అండ్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి వచ్చేటప్పటికైతే కనుక ఎవ్రీ 3 yearsకి వరల్డ్లో ఉన్నటువంటి ఒక మేజర్ కంట్రీకి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ ఆలోచన. అండ్ అట్ ద సేమ్ టైం దానికి అయ్యేటువంటి కాస్ట్ గురించి వచ్చేటప్పటికైతే 5 lakhs. అండ్ ఇప్పుడు వరుడు తాలూకా పేరెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే వాళ్ళిద్దరూ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. సో ఎప్పుడైతే ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ వాళ్ళ తాలూకా ఇన్పర్సనల్ డీటెయిల్స్ అనేటువంటిది మనకు అక్కర్లేదు కాబట్టి ఇప్పుడు వధువు తాలూకా వివరాలు అనేటువంటివి మనం ఒకసారి చూద్దాం. ఇక వధువు విషయానికి వస్తే కనుక అమ్మాయి పేరు శ్రీవల్లి అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. షీఈస్ ఫ్రమ్ ఒంగోల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ షీఈస్ వర్కింగ్ యాజ్ అ జూనియర్ మేనేజర్ ఇన్ ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్. తనకి శాలరీ వచ్చేటప్పటికైతే 45,000 per month అనేటువంటిది రావడం జరుగుతుంది. అండ్ తనకున్నటువంటి ఆన్ టాప్ ఆఫ్ మైండ్ గోల్ చూసుకునేటప్పుడు ఏంటంటే హస్బెండ్కి ఎలా అయితే ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో తిను కూడా ఒక ట్రావెల్ ఆపరేటర్, టూర్ ఆపరేటర్ కైండ్ ఆఫ్ బిజినెస్ అనేటువంటిది రాబోయే 10 ఏళ్లలో కరెంట్ కాస్ట్ కింద అంటే ఒక 20 lakhs అమౌంట్ అనేటువంటిది కావాలి అని చెప్పేసి తన ఆన్ టాప్ ఆఫ్ మైండ్ గోల్ కింద చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ మేజర్ ప్రయారిటీ కింద ఏంటంటే వాళ్ళకి ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో సో వాళ్ళకి చదువు కోసం అని చెప్పేసి అని 50 lakhs per kid అనేటువంటిది ఎట్ ప్రెసెంట్ కాస్ట్లో మనం చెప్పుకోవచ్చు. సో అది తనకు ఉన్నటువంటి రెండో మేజర్ ఆన్ టాప్ ఆఫ్ మైండ్ గోల్ కింద మనం చెప్పుకోవచ్చు. మూడోది వచ్చేటప్పటికి ఏంటి అంటే బై ది ఏజ్ ఆఫ్ 45 తను ఏజ్ 45కి వచ్చేటప్పటికల్లా కూడా సెమీ రిటైర్మెంట్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలో తను ఉండడం జరిగింది. అండ్ ఇంకా తన పేరెంట్స్ తాలూకా డీటెయిల్స్ గురించి వచ్చేటప్పటికైతే కనుక దో దే ఆర్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, వాళ్ళ ఫాదర్కి తిను కాస్త అభిమానంతో ఏంటంటే ప్రతి నెల ఒక 10,000 రూపాయలు అనేటువంటిది పంపడం జరుగుతున్నది. సో వాళ్ళు ఎలాగా ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ గురించి మనం పెద్దగా చెప్పుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మనం చూసుకునేటప్పుడు ఏంటి అంటే ఆన్ టాప్ ఆఫ్ మైండ్ గోల్స్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అబ్బాయికి ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ అనేటువంటిది రాబోయే 17 ఏళ్లలో 1 కోటి రూపాయల అమౌంట్ ఎగ్జిస్టింగ్ వాల్యూతో, అంటే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే వాల్యూతో 1 కోటి రూపాయలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అమ్మాయి తాలూకా ఆన్ టాప్ ఆఫ్ మైండ్ పర్సనల్ గోల్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడైతే తనకు కూడా ఒక ట్రావెల్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అని రాబోయే 10 ఏళ్లలో. అండ్ అట్ ద సేమ్ టైం తన ఎగ్జిస్టింగ్ కాస్ట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడైతే 20 లక్షల రూపాయలు. రెండోది వచ్చేటప్పటికి టాప్ 5 గోల్స్లో నెక్స్ట్ 5 yearsలో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక ఇద్దరు కిడ్స్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ కెరియర్ పరంగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక ఇక్కడ మనం శ్రీనివాస్కి వచ్చేటప్పటికి తను MBA చేయాలి అనుకుంటున్నాడు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ నుంచి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కాబట్టి సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ రెండోది ఫ్యామిలీ ఇండివిజువల్ గోల్స్ కింద వచ్చేటప్పటికి అయితే కనుక ప్రత్యేకించి ఏమీ లేవని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. బట్ ఫ్యామిలీ కన్సాలిడేటెడ్ గోల్స్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే ఎవ్రీ 3 yearsకి ఒకసారి ట్రావెల్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ అంటే వరల్డ్లో ఏదో ఒక మేజర్ కంట్రీకి వెళ్ళాలి అని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి సో ఇవి మనం వాళ్ళ తాలూకా ఇండివిజువల్ అండ్ కన్సాలిడేటెడ్ గోల్స్ కింద అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరికైనా సరే మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చే ముందు ఏంటంటే వాళ్ళ తాలూకా మనీ క్వాలిటీస్ అండ్ పాజిటివిటీస్ ఏంటి అనేటువంటివి మనం చూస్తాము. ఇక్కడ హస్బెండ్ తాలూకా మనీ క్వాలిటీస్ అండ్ పాజిటివిటీస్ అనేటువంటిది ముందు చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే హీఈస్ ప్లాన్డ్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఆప్టిమిస్టిక్. అండ్ వాళ్ళ తాలూకా ఇనిషియల్ ఇంటరాక్షన్తో నాకు అర్థమైంది ఏంటి అంటే కనుక ఆన్ టాప్ ఆఫ్ దేర్ నంబర్స్ అని చెప్పేసి అని అండ్ బోత్ హ్యావ్ దేర్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ దే లవ్ బిగ్ ఐడియాస్ అండ్ దే ఆర్ విల్లింగ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ న్యూ ఐడియాస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు అమ్మాయి విషయానికి వస్తే కనుక షీఈస్ ఆల్సో ఆర్గనైజ్డ్, ఆప్టిమిస్టిక్ అండ్ షీ ఆల్సో నోస్ హర్ నెంబర్స్ అండ్ ఎస్పెషలీ ఫైనాన్షియల్ నెంబర్స్కి వచ్చేటప్పటికి అయితే కనుక ఏమైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇమీడియట్గా తను పెద్దగా తడుకోకుండా చెప్పుకోగలిగింది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇద్దరు కూడా ఏదైనా బాగా కొత్త ఐడియా వచ్చి బాగా ఇంప్రెసివ్గా ఉంటే కనుక డిస్ట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం కనబడింది కాబట్టి సో అదొక చిన్న మేజర్ పాయింట్ కింద చూసుకోవాల్సినటువంటి అవసరం అయింది. అండ్ వీళ్ళు ఏంటంటే యంగర్ జనరేషన్ వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏదైనా కొత్త ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్, కొత్త ఫైనాన్షియల్ నాలెడ్జ్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే కనుక తొందరగా అట్రాక్ట్ అవ్వడం కానీ డిస్ట్రాక్ట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది కాబట్టి సో దట్ ఈస్ వన్ మోర్ మేజర్ కన్సర్న్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి ఏంటి అనేటువంటిది మేము క్లయింట్తో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే అది మేము డిస్కస్ చేసుకున్నాం అని చెప్పేసి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ ఉన్నటువంటి టైం లైన్ ప్రకారం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేది ఏంటంటే నెక్స్ట్ 3 yearsలో వాళ్ళకి ట్రిప్ కాస్ట్ కావాలి అని చెప్పేసి అన్నారు కాబట్టి సో వాళ్ళు చెప్పినటువంటి 5 lakhs కాకుండా దాన్ని మనం 3 lakhs అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే
5 lakhs అనేటువంటిది కొంచెం ఎక్కువ అమౌంట్ అనిపించింది మాకు కూడా. బట్ మనం వాళ్ళకి చెప్పడంతో ఏంటంటే ఓకే 3 lakhs per ట్రిప్ అనేటువంటి ఒప్పందానికి రావడం జరిగింది. సో ఎవ్రీ 3 yearsకి ఒకసారి 3 lakhs విల్ బి దేర్ ట్రిప్ కాస్ట్. తర్వాత 4 సంవత్సరాల్లో తనకి కోర్స్ అనేటువంటి స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది కాబట్టి దానికి 20 lakhs అలొకేట్ చేయడం జరిగింది. అగైన్ మళ్ళీ 6th yearకి వచ్చేటప్పటికి ఏంటి అంటే తనకి ఆల్రెడీ 3rd year ట్రిప్ తర్వాత 6th year ట్రిప్ అనేటువంటిది మళ్ళీ రావడం జరిగింది. 9th yearలో మళ్ళీ ఇంకొక ట్రిప్. అండ్ అట్ ద సేమ్ టైం 10th yearకి వచ్చేటప్పటికి స్పౌస్ తాలూకా అంటే ఇక్కడ అమ్మాయి తరపు నుంచి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు తన తాలూకా ట్రావెల్ బిజినెస్ ఆర్ టూర్ కన్సల్టింగ్ ఆర్ ట్రావెల్ కన్సల్టింగ్ కైండ్ ఆఫ్ బిజినెస్ కింద 20 lakhs rupees ఎగ్జిస్టింగ్ కాస్ట్ మీద చెప్పడం జరుగుతున్నది. అండ్ అగైన్ 15th yearకి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఫుడ్ బిజినెస్ అనేటువంటిది అబ్బాయి స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు కాబట్టి ఎగ్జిస్టింగ్ కరెంట్ వాల్యూ మీద అయితే 1 crore. అండ్ నెక్స్ట్ 19 yearsకి తను రిటైర్ అవ్వాలి అని చెప్పేసి అని అనుకున్నారు కాబట్టి అండ్ 20th year 22nd yearకి కిడ్ తాలూకా ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాల్యూలో చెరో 50 లక్షల చొప్పున అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే సొంత ఇల్లుతో పని లేదా, కార్తో పని లేదా, ఎందుకంటే అమెజాన్లో పనిచేస్తున్నారు, ఆల్మోస్ట్ 15 లక్షల రూపాయలు టేక్ హోమ్ శాలరీ కింద వస్తున్నది కాబట్టి సొంత ఇల్లు కారు కావాలి అని చెప్పేసి. సో వీళ్ళిద్దరిని మేము పరిశీలించిన తర్వాత అదే క్వశ్చన్ వాళ్ళని అడిగితే కనుక ఈ రోజుల్లో ఇంటి తాలూకా కాస్ట్ కన్నా కూడా అద్దెకుంటేనే కొంతవరకు బెటర్ అని చెప్పేసి అనేటువంటి ఆలోచన వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ సొంత కారు గురించి అడిగితే కనుక ఈ రోజుల్లో సబ్స్క్రిప్షన్స్ అనేటువంటివి ఉన్నాయి కదా. సో కార్ని మేము రెంటల్ కింద కాకుండా సబ్స్క్రిప్షన్ బేసిస్ మీద తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఓకే కంప్లీట్ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్లో చూసినటువంటి కొత్త క్లయింట్స్ కింద మేము అనుకున్నాం. సో దట్ ఈస్ వేర్ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఓల్డ్ జనరేషన్ వర్సెస్ ది ఎగ్జిస్టింగ్ ఆర్ కరెంట్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఓకే దీస్ ఆర్ ది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి మాకు అనిపించింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు తాలూకా టైం మేనేజ్మెంట్ మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే జనరల్గా టైం మేనేజ్మెంట్ని మనం కెరియర్, పర్సనల్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ స్లీప్ అని చెప్పేసి అని చెప్పుకుంటూ ఉంటాము. సో దీంట్లో ఎగ్జిస్టింగ్ కెరియర్ రిలేటెడ్కి వచ్చేటప్పటికి అయితే కనుక తనకు ఆల్మోస్ట్ 60 hours అనేటువంటి తనకు వెళ్ళడం జరుగుతున్నది. అండ్ ఫ్యామిలీ అండ్ పర్సనల్ టైం రెండు కలిపి ఆల్మోస్ట్ 45 hours. అంటే ఒకవేళ దాన్ని విడదీయాల్సి వస్తే కనుక పర్సనల్ టైం కింద 15 hours అండ్ ఫ్యామిలీ అవర్స్ కింద వచ్చేటప్పటికి 30 hours అనేటువంటిది పోతుంది. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పెళ్లి కాలేదు కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైం తన ఫ్రెండ్స్కి ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉందో వీళ్ళిద్దరికి ఏంటంటే ఆల్మోస్ట్ 15 hours a week అనేటువంటిది వీళ్ళిద్దరూ కలిపి స్పెండ్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం అదర్ కైండ్ ఆఫ్ టైం కింద వచ్చేటప్పటికి ఏంటంటే సుమారు 48 hours పోతుంది అని చెప్పేసి అని. సో ఇన్ఫ్యాక్ట్ అటు ఇటు కొంచెం నెంబర్స్ మిస్ మ్యాచ్ ఉన్నా కూడా ఓకే దిస్ ఈస్ ద వేర్ దే ఆర్ స్పెండింగ్ అని చెప్పేసి అని ఎగ్జిస్టింగ్ టైం మేనేజ్మెంట్ చూసాము. రాబోయేటువంటి గోల్స్ కోసం అని చెప్పేసి వాళ్ళ టైం మేనేజ్మెంట్ ఎలా మార్చుకున్నాం ఏంటి అనేటువంటిది రీవ్యాంప్డ్ టైం మేనేజ్మెంట్లో లాస్ట్లో తెలుసుకుందాం. సో ప్రస్తుతానికైతే ఇది వాళ్ళ ఎగ్జిస్టింగ్ టైం మేనేజ్మెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇంతవరకు వాళ్ళ తాలూకా ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసుకున్నాం, గోల్స్ తెలుసుకున్నాం, ఎగ్జిస్టింగ్ టైం మేనేజ్మెంట్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఇన్కమ్స్ గురించి వచ్చేటప్పటికి ఏంటి అంటే యాక్టివ్ స్టేబుల్, యాక్టివ్ అన్స్టేబుల్, ప్యాసివ్ స్టేబుల్, ప్యాసివ్ అన్స్టేబుల్, లక్కీ ఇన్కమ్ అని చెప్పేసి అని ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే అబ్బాయిది సెపరేట్గా అమ్మాయిది సెపరేట్గా టోటల్ ఫ్యామిలీది మనం కౌంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనం చూసేటప్పుడు ఏంటంటే అబ్బాయికి ఆల్మోస్ట్ 1,25,000 టేక్ హోమ్ శాలరీ కింద యాక్టివ్ స్టేబుల్ కింద వస్తున్నది అని చెప్పేసి అని మనం చెప్పుకున్నాం. అమ్మాయికి ఏంటంటే 45,000 వస్తుంది అని చెప్పేసి అని మనం మాట్లాడుకున్నాం కాబట్టి. అండ్ మిగతా ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో యాక్టివ్ అన్స్టేబుల్ కావచ్చు, ప్యాసివ్ స్టేబుల్, ప్యాసివ్ అన్స్టేబుల్, లక్కీ ఇన్కమ్ ఇవన్నీ కూడా జీరోల కింద మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్స్పెన్సెస్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ అనేటువంటి వాళ్ళకి ఏమీ లేవు. ఎందుకంటే జనరల్గా మేజర్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మ్యాండేటరీ అంటే లోన్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి. అట్లా కాకుండా నాన్ డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ అనేటువంటిది ఆల్మోస్ట్ 20,000 రూపీస్ అనేటువంటిది ఇద్దరికి కలిపి అవుతుంది అని చెప్పేసి అని వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. అండ్ సైమల్టేనియస్గా డిస్క్రిషనరీకి వచ్చేటప్పటికైతే కనుక ఆల్మోస్ట్ 10,000 రూపీస్ కింద మనం చెప్పుకుంటున్నాము. అయితే ఇక్కడ హౌస్ రెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఎందుకంటే వాళ్ళు హౌస్ రెంట్లోనే ఉంటాను అని చెప్పేసి అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం కార్ ఏదైతే ఉందో సబ్స్క్రిప్షన్ బేస్ మీద తీసుకుంటారు కాబట్టి అది ఆల్మోస్ట్ 35,000 రూపీస్ అవుతున్నది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. అండ్ పండగలకి పబ్బాలకి అయ్యేటువంటి లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కలిపి ఏంటి అంటే ఇంకొక అడిషనల్గా 4,000 రూపాయలు గ్యాడ్జెట్స్ కోసం పండగలకి పబ్బాల కోసం అని చెప్పేసి మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా సర్ప్లస్ కింద ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ ఇంకా వాళ్ళ అసెట్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే సో ప్రస్తుతానికి వాళ్ళు ఇంతవరకు సంపాదించింది ఏదైతే ఉందో ఫుల్ ఫ్లెజ్డ్గా మ్యారేజ్ కోసం అని చెప్పేసి అని మ్యారేజ్ తాలూకా బ్యాషెస్ ఏవైతే ఉన్నాయో లేదంటే పార్టీస్ కోసం ఏవైతే ఉన్నాయో
దానికోసం మొత్తం అంతా పెళ్లికి ఖర్చు పెడదామని చెప్పేసి ఇద్దరు తాలూకా ఆలోచన. అండ్ అందులోకి ఏంటంటే 28 and 26 ఏజ్ కాబట్టి ఓకే వాట్ ఎవర్ దే హ్యావ్ ఎర్న్డ్ టిల్ నౌ, సో దే వాంట్ టు బర్న్ టిల్ నౌ అని చెప్పేసి అని మనం అనుకోవచ్చు. సో ప్రత్యేకించి ప్రస్తుతానికి ఆస్తులు అండ్ అప్పులు ఏవి లేవు కాబట్టి ఇది ఫ్రెష్ స్టార్ట్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాము కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం ఓకే దట్స్ ఎ గ్రేట్ ఐడియా. ఇంతవరకు ఏదైతే వాళ్ళు సంపాదించుకుంటున్నారో ఆ సంపాదించుకున్నది పూర్తిగా ఖర్చు పెట్టుకున్నా కూడా పెద్దగా ప్రాబ్లం లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో బాగా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది, బాగా ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అనుకున్న లక్ష్యాలు ఇంకా తొందరగా నెరవేరుతాయి అనేటువంటి ఆశ మాకు ఉంది కాబట్టి దాని గురించి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా పెద్దగా ప్రాబ్లం లేదనిపించింది మాకు. సో వాళ్ళ తాలూకా బ్యాలెన్స్ షీట్ అనేటువంటిది ఆల్మోస్ట్ జీరో అని చెప్పేసి మనం డిసైడ్ అయ్యాం. అయితే ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి ఈ 16 రకాల టైప్స్ ఆఫ్ అసెట్స్లో ఓన్లీ హ్యూమన్ అసెట్ అనేటువంటిది, అంటే వీళ్ళు కష్టపడితేనే ప్రస్తుతానికి ఆదాయం అనేటువంటిది వస్తున్నది కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైం క్యాష్ బ్యాలెన్సెస్ ఇంకా మిగతావన్నీ కూడా కంప్లీట్గా జీరోలు చేసేస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఇన్కమ్ జనరేటింగ్ అసెట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే తనకి 1.25 lakh అండ్ అట్ ద సేమ్ టైం తనకి 45,000 per month వస్తున్నది కాబట్టి సో ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ కింద ఈ రెండే మేజర్గా ఉన్నాయి, మిగతావన్నీ జీరోస్ అని చెప్పేసి అని చూడొచ్చు మనం. సో అనాలిసిస్లో నెక్స్ట్ మేజర్ పార్ట్ కింద మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ రిస్క్ కవరేజ్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మనం చూద్దాము. దాంట్లో ఏంటంటే ఫస్ట్ మేజర్ థింగ్ పర్సనల్ యాక్సిడెంట్ అండ్ డిసేబిలిటీ అని చెప్పేసి అని. అయితే వాళ్ళకు ఉన్నటువంటి వర్క్ ప్రొఫైల్కి జాబ్ ప్రొఫైల్కి వచ్చేటప్పటికి నాట్ రిక్వైర్డ్, బట్ ఎందుకైనా మంచిది ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ట్రావెలింగ్ అనేటువంటిది చేస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి కాస్త స్టాండ్ బై కింద ఉంటే మంచిదేమో అని మాకు అనిపించింది. బట్ దీని తాలూకా అనాలిసిస్ అనేటువంటిది లాస్ట్లో మళ్ళీ ఒకసారి చూద్దాం. అండ్ ఎగ్జిస్టింగ్ హెల్త్ కవర్ అండ్ హాస్పిటల్ క్యాష్ టాప్అప్ అనేటువంటిది చూసుకునేటప్పుడు ప్రస్తుతానికి ఎంప్లాయర్ దగ్గర నుంచి మాత్రమే ఉంది, వీళ్ళు పర్సనల్గా అనేటువంటిది ఏమీ తీసుకోలేదు. అండ్ డౌన్ ద లైన్ ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ అనేటువంటిది అండ్ కిడ్స్ గురించి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి దానికి రిలేటెడ్ సజెషన్ ఏమి ఇచ్చాము అనేటువంటిది ఒకసారి చూసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం టర్మ్ కవర్ అనేటువంటిది ఏమీ లేదు, ప్రొఫెషనల్ బిజినెస్ కీమ్యాన్ ఇవన్నీ కూడా వీళ్ళకి లేవు అని చెప్పేసి మనం చూడొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరూ కలిపి ఒక జంట కింద ఫామ్ అవుతున్నారు, ఒక కొత్త ఫ్యామిలీ కింద ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి ఇచ్చినటువంటి సజెషన్స్ ఏంటి అనేటువంటిది ఒకసారి ఫైనల్ అవుట్కమ్లో ఒకసారి రిస్క్ కవరేజ్ దగ్గర మళ్ళీ చూద్దాం. సో ఇప్పుడు తన తాలూకా ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏంటంటే ఇద్దరివి విడివిడిగా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ ప్రకారం వచ్చేటప్పటికి అంటే రెండు సెపరేట్గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ అబ్బాయి తరపు నుంచి చూసుకుంటే ఓన్లీ శాలరీ ఇన్కమ్ మాత్రమే వస్తుంది కాబట్టి అది ఆల్మోస్ట్ 1.25 lakh or 15 lakh అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. దాంట్లో డిడక్షన్స్ అవన్నీ పోగా ట్యాక్స్ లయబిలిటీ ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. అండ్ మిగతా ఇన్కమ్స్ ఏవైతే మనం చెప్పుకుంటున్నాం హౌస్ ప్రాపర్టీది కావచ్చు, ప్రొఫెషన్ బిజినెస్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కావచ్చు, అదర్ ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జీరో కాబట్టి సో తనకు వచ్చేది మొత్తం అంతా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం చాలా మందికి కనిపించేది ఏంటి అంటే ఇది ఆల్మోస్ట్ 15 లక్షల ఇన్కమ్ వస్తున్నా కూడా జీరో ట్యాక్స్ అని చెప్పేసి అని మీరు అనుకోవచ్చు. అంటే జీరో ట్యాక్స్ కాకపోయినా ఆల్మోస్ట్ 24,000 లోపే ఆ అమౌంట్ అనేటువంటిది అంటే ట్యాక్స్ లయబిలిటీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 24,000 లోపు మేము తేవడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా అమ్మాయి తాలూకా విషయానికి వస్తే తనకు కూడా ఇన్కమ్ ఓన్లీ మేజర్ ఇన్కమ్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు శాలరీ ఇన్కమ్ ఒకటే ఉంది, మిగతా ఇన్కమ్స్ అన్నీ కూడా జీరో కాబట్టి ఓవరాల్గా తన తాలూకా ట్యాక్స్ లయబిలిటీ ఏదైతే ఉందో జీరో అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్లోకి అంటే అందులో అసెట్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వాళ్ళిద్దరి పేరు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు కావచ్చు, తర్వాత ఎన్పిఎస్ది కావచ్చు, ప్రావిడెంట్ ఫండ్ది కావచ్చు, ఇవన్నీ వాటి గురించి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు బెనిఫిషియరీస్ కింద నామినీస్ కింద ఇవ్వడం జరిగింది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే వీళ్ళిద్దరికి పెళ్ళి అయిన తర్వాత ఏంటి అంటే ఓకే క్రాస్ నామినీస్ కింద ఇవ్వాలి అని చెప్పేసి అని మేము చెప్పడం జరిగింది. సో పెళ్ళి అయిన తర్వాత రోజు లేదంటే పెళ్ళి అయినటువంటి 1 weekలోనే ఈ డీటెయిల్స్ అనేటువంటి మార్చుకోవాలి అని చెప్పేసి అని మేము దగ్గరుండి చేయిస్తామని కూడా మేము చెప్పడం జరిగింది అని చెప్పేసి అని మనం చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, పిఎఫ్ రిలేటెడ్ కావచ్చు ఆర్ ఎన్పిఎస్ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా మ్యారేజ్ అయిన తర్వాత బెనిఫిషియరీస్ కావచ్చు, నామినీస్ కావచ్చు మారుతాయని చెప్పేసి అని మనం అనుకోవచ్చు. ఇంతవరకు వాళ్ళ తాలూకా కేస్ స్టడీని మనం అండర్స్టాండ్ చేసుకున్నాము. ఇప్పుడు వాళ్ళ తాలూకా అనాలిసిస్ ఏదైతే ఉంటుందో డీటెయిల్డ్ అనాలిసిస్ అనేటువంటిది ఒకసారి చూద్దాం మనం. ఇంతవరకు వాళ్ళు చేసినటువంటి రైట్స్ అండ్ రాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసుకునేటప్పుడు ఏంటి అంటే మేజర్గా ఇద్దరు కలిపి అకౌంటెడ్ అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. సో ఇట్ గోస్ గ్రీన్ టిక్స్ ఫర్ బోత్. అండ్ అట్ ద సేమ్ టైం ట్యాక్స్ ప్లాన్ వర్సెస్ నాన్ ప్లాన్ కింద చూసుకోవాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఎంతవరకు పెద్దగా ట్యాక్స్ ప్లానింగ్ అనేటువంటిది ఏమీ చేసుకోలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే అమ్మాయికి అయితే కనుక ట్యాక్స్ ప్లానింగ్తో పని లేదు. అండ్ అట్ ద సేమ్ టైం అబ్బాయికి వచ్చేటప్పటికి ఏంటంటే మేము ఇచ్చినటువంటి గైడెన్స్ తర్వాత అది ఆల్మోస్ట్ జీరో ట్యాక్స్ వరకు తీసుకురావడం జరిగింది కాబట్టి సో ఈజ్ నాన్ ట్యాక్స్ ప్లాన్ అని చెప్పేసి
అనొచ్చు. అమ్మాయి కొంతవరకు అంటే ఇద్దరికి కూడా క్రాస్ మార్క్స్ కింద ఉంటే టిక్స్ మార్క్ కాదు. అండ్ అన్రెగ్యులేటెడ్ వర్సెస్ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి ఇప్పటి వరకు వాళ్ళు ఏవైతే ఈ పెళ్లికి ముందు ఖర్చు ఏదైతే ఆర్ పొదుపు ఏదైతే చేశారో ఇవంతా కూడా ఏంటంటే రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్ డిపాజిట్స్లోనే ఉంచుకోవడం జరిగింది. అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అయినటువంటివి చిట్ ఫండ్స్ కావచ్చు, ఆర్ రియల్ ఎస్టేట్ స్కామ్స్ కావచ్చు, ఆర్ గోల్డ్ స్కామ్స్కి జోల్కి అనేటువంటిది వీళ్ళు వెళ్ళలేదు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. కాబట్టి దేర్ గివ్స్ అ గ్రీన్ టిక్స్ ఫర్ దెమ్. అండ్ అట్ ద సేమ్ టైం స్పెక్యులేషన్ వర్సెస్ గ్యాంబ్లింగ్కి వచ్చేటప్పటికి వాళ్ళకి అటువంటి మైండ్ సెట్ ఆర్ థాట్ ప్రాసెస్ అనేటువంటిది కనబడలేదు. బట్ ఫ్యూచర్లో వాళ్ళిద్దరూ బిజినెస్ అనేటువంటిది స్టార్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఓకే, ఉన్న ఇన్ఫర్మేషన్తోనే వాళ్ళు ఏదైతే ఉంటుందో దాని ద్వారానే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి కొంతవరకు స్పెక్యులేటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది ఉంది, గ్యాంబ్లింగ్ యాటిట్యూడ్ అనేటువంటిది లేదు అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇన్షూర్డ్ వర్సెస్ నాన్ ఇన్షూర్డ్ కింద వచ్చేటప్పటికైతే కనుక ప్రస్తుతానికి వాళ్ళు ఇన్సూరెన్స్ కవరేజ్తో పని లేదు అని చెప్పేసి అని మనకు తెలియదు. కాబట్టి ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు కూడా ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు పెళ్ళైన తర్వాత వచ్చేటప్పటికి కొంతవరకు క్రాస్ డిపెండెన్సీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో ప్రస్తుతానికి అయితే నాన్ ఇన్షూర్డ్ కాబట్టి ఇది అప్లికేబుల్ కాదు అని చెప్పేసి అని రెండింటికి క్రాస్ మార్క్స్ పెట్టుకుంటున్నాం మనం. అండ్ అట్ ద సేమ్ టైం టర్మ్ ఇన్సూరెన్స్ వర్సెస్ నాన్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది కూడా వీళ్ళకి అప్లికబుల్ కాదు అని చెప్పేసి అని మనం తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంప్లిమెంటర్ వర్సెస్ పర్పెచువల్ థింకర్. సో వీళ్ళకి ఏంటంటే ఆలోచన వచ్చిన వెంటనే కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది బ్రౌజ్ చేసుకొని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి సో క్విక్ యాక్షన్ తీసుకునేటువంటి పద్ధతుల్లో ఇంప్లిమెంటర్స్ అని చెప్పేసి అని దేర్ గోస్ అ గ్రీన్ టిక్స్ ఫర్ బోత్. అండ్ అదే రకంగా కాంట్రా థింకర్, హర్డ్ మెంటాలిటీ అనేటువంటిది మనం ఆలోచించుకునేటప్పుడు ఏంటంటే లేటెస్ట్ జనరేషన్కి తగ్గట్టుగా సొంత ఇల్లు ఉండాల్సినటువంటి అవసరం మాకు లేదు, కారు మేము సొంతంగా కొనుక్కోకర్లేదు అని చెప్పేసి అనుకునేటప్పుడు కొంతవరకు కాంట్రా థింకింగ్ వీళ్ళకి ఉంది అని చెప్పేసి అని మాకు అనిపించింది. కాబట్టి సో దేర్ గోస్ ఎ కాంట్రా థింకింగ్ ఫర్ బోత్. అండ్ అట్ ద సేమ్ టైం ఎమోషనల్ వర్సెస్ లాజికల్ కింద వచ్చేటప్పటికి చాలా వరకు ప్లాన్డ్గానే ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎమోషన్స్ అనేటువంటిది పెద్దగా కీ రోల్ ప్లే చేయట్లేదు. సో బోత్ గో విత్ లాజికల్ థింకింగ్ అనేటువంటి టిక్ మార్క్స్ కింద మనం చూడొచ్చు. సో ఇంతవరకు వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ అండ్ రాంగ్స్ అనేటువంటివి మనం చూసాము. ఇప్పుడు స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అండ్ రిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి చూద్దాము. అండ్ ఇద్దరు విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే వెల్ ప్లాన్డ్ ప్యాషన్తో ఉన్నారు, గ్రోయింగ్ ఇండస్ట్రీ, అందులోకి ఏంటంటే ఒకళ్ళు ఐటీ ఇండస్ట్రీ, ఇంకొకరు ఏంటంటే వన్ ఆఫ్ ది లీడింగ్ టెలికాం కంపెనీలో పనిచేస్తున్నారు. కాబట్టి గుడ్ జాబ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇన్ఫ్యాక్ట్ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ టాప్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ నుంచి చేస్తామని చెప్పేసి చెప్పారు. కాబట్టి సో కంటిన్యూస్ లెర్నింగ్ యాటిట్యూడ్ అనేటువంటిది ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ రన్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ డైనమిక్స్తో వాళ్ళు అప్డేట్ అయ్యి ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫైనాన్షియలీ ఇండిపెండెన్స్ అనేటువంటిది పేరెంట్స్ ఎవరు డిపెండెంట్గా లేరు కాబట్టి దట్స్ అ గ్రేట్ పాయింట్ అని చెప్పేసి మనం చూడొచ్చు. అండ్ వీక్నెసెస్ గురించి వచ్చేటప్పటికైతే కనుక మేజర్గా మాకైతే ఏం అనిపించలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీస్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళు ఉన్న కెరియర్ ఏదైతే ఉందో గ్రోయింగ్ కెరియర్, అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ కూడా గ్రోయింగ్ ఇండస్ట్రీ. అండ్ మూడో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎర్నింగ్ పొటెన్షియాలిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో గ్రేట్ పాయింట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ థ్రెట్స్ కింద వచ్చేటప్పటికి ఏంటి అంటే అబ్బాయి ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు కాబట్టి సో లే ఆఫ్స్ అనేటువంటివి ఉండడం కానీ లేదంటే హై కాస్ట్ కటింగ్ వచ్చేటప్పుడు సో తిన్న తాలూకా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక జాబ్ తాలూకా రిస్క్ ఉండే అవకాశం అనిపించింది. బట్ ఎనీవే హీఈస్ కొంతవరకు రెస్పాన్సిబుల్ కాబట్టి ఒకవేళ ఆ సిచ్యువేషన్ వచ్చినా హీ మే నాట్ బి ద ఫస్ట్ పర్సన్ టు గెట్ సాక్డ్ అవుట్ ఆర్ రిమూవ్డ్ అని చెప్పేసి మాకు అనిపించింది. కాబట్టి దో దట్ ఈస్ ఎ థ్రెట్, సో వీ వుడ్ లైక్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఎ థ్రెట్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. ఇక ఫైనల్గా మన రిస్కుల గురించి మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ రిస్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం ఫైనల్గా చూద్దాం. సో ఇప్పుడు మైల్ స్టోన్ అనాలిసిస్ అనేటువంటి చూద్దాము. సో ఒక అబ్బాయికి ఏంటంటే 28 years అండ్ అట్ ద సేమ్ టైం అమ్మాయికి వచ్చేటప్పటికి 26 years అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి బై ద ఏజ్ ఆఫ్ 30కి వచ్చేటప్పటికి ఎమర్జెన్సీ ఫండ్స్ రీచ్ అవుతారా లేదా, ప్రాపర్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుందా లేదా అనేటువంటిది మనం ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం వాళ్ళు ఎలాగ డ్రైవ్ అవుతున్నారు. కాబట్టి ఆబ్వియస్లీ దే విల్ బి ఏబుల్ టు అచీవ్ దట్ ప్రాబబుల్లీ బై ద ఏజ్ ఆఫ్ 30 కాకపోయినా బై ద ఏజ్ ఆఫ్ 31కి వచ్చేలాగా మనం అయితే ప్లాన్ డ్రాఫ్ట్ చేయడం జరిగింది. అండ్ మిగతాది బై ద ఏజ్ ఆఫ్ 35కి వచ్చేటప్పటికి 50% ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేటువంటి పద్ధతుల్లో మనం చెప్పుకుంటున్నాము. అయితే వాళ్ళకు ఉన్నటువంటి అంబిషన్ ఏదైతే ఉందో రాబోయేటువంటి 10 ఏళ్లలో 15 ఏళ్లలో వాళ్ళ సొంత బిజినెస్ అనేటువంటిది వాళ్ళు స్టార్ట్ చేయాలి అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 50% ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేటువంటిది రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ తాలూకా సంపాదించినటువంటి అమౌంట్ అంతా కూడా బిజినెస్ కోసం అని చెప్పేసి మనం సెంటర్ చేయడం జరుగుతుంది. సో ప్యాసివ్ ఇన్కమ్ అనేటువంటిది ప్రస్తుతానికి ఈ కేసులో అయితే కనుక అచీవ్ చేయడానికి అవ్వదు. అండ్ అట్ ద సేమ్ టైం బై ద ఏజ్ ఆఫ్ 40కి వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ 100% ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ప్యాసివ్ ఇన్కమ్ కింద తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది.
బై ద ఏజ్ ఆఫ్ 45కి వచ్చేటప్పటికైతే కనుక వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో, అండ్ ఇన్ఫాక్ట్ అమ్మాయి తాలూకా విషయం మనం చూసుకునేటప్పుడు ఏంటంటే సెమీ రిటైర్మెంట్ అని చెప్పడం జరిగింది. సో బై దాట్ ఏజ్ ఆల్మోస్ట్ 100% ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ విల్ కమ్ ఫ్రమ్ ది ప్యాసివ్ ఇన్కమ్ కింద చెప్పుకోవచ్చు మనం. అండ్ బై ది ఏజ్ ఆఫ్ 50కి వచ్చేటప్పటికి ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉంటూ వాళ్ళ సొంత బిజినెస్ని రన్ చేసుకుంటూ వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు ఫైనాన్షియల్ ఇల్నెస్ వర్సెస్ ఫైనాన్షియల్ ఫిట్నెస్ వర్సెస్ ఫైనాన్షియల్ వెల్నెస్ కోసం మనం చూసుకునేటప్పుడు ఏంటి అంటే అందులోకి మేజర్గా వీళ్ళకి ఏంటంటే ఇల్నెసెస్ అనేటువంటివి ఏమీ లేవు, అండ్ అట్ ద సేమ్ టైం వెల్నెస్ తాలూకా సిమ్టమ్స్ ఏమీ లేవు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి వాళ్ళు ఫైనాన్షియల్లీ ఫిట్గా ఉన్నారని చెప్పేసి అని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ మేజర్ డేటా పాయింట్స్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి వాళ్ళ తాలూకా ఫైనాన్షియల్ ఫిట్నెస్ నుంచి వెల్నెస్కి ఎలా మనం మూవ్ చేసాము ఏంటి అనేటువంటిది మనం కేస్ స్టడీ మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం టోటల్ వైటల్స్ గురించి మనం చూసుకునేటప్పుడు 4 మేజర్ కేటగిరీస్ కింద చెప్పుకుంటున్నాము. ఒకటి ఇన్కమ్ వైటల్స్, రెండోది క్రెడిబిలిటీ వైటల్స్, మూడోది అసెట్ అలొకేషన్ వైటల్స్, నాలుగోది వచ్చేటప్పటికి నెట్వర్త్ వైటల్స్ అని చెప్పి. ఇప్పుడు ముందుగా మనం ఇన్కమ్ వైటల్స్ చూసుకోవాల్సి వచ్చినప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ అనేటువంటిది కంప్లీట్లీ జీరో, అండ్ ఎక్స్పెన్సెస్ తాలూకా పర్సంటేజ్ అనేటువంటిది మనం చూసుకుంటే 65,000 రూపీస్, అంటే టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ 1,70,000 అయితే కనుక 65,000 రూపీస్ అనేటువంటిది వాళ్ళ తాలూకా మేజర్ ఎక్స్పెన్సెస్ కింద నాన్ డిస్క్రిషనరీ కావచ్చు, డిస్క్రిషనరీ, హౌస్ రెంట్, కార్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సుమారు 65,000 రూపాయలు దానికి వెళ్తున్నది. సో 65,000 డివైడెడ్ బై 1.7 lakh. అండ్ లైబిలిటీస్ అయితే కనుక ఆల్మోస్ట్ అన్ని జీరో కాబట్టి సో దే డోంట్ హ్యావ్ ఎనీ లైబిలిటీస్. అండ్ రిటైర్మెంట్ అలొకేషన్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సుమారు 21,000 డివైడెడ్ బై 1.57 lakh కింద చెప్పుకోవచ్చు మనం. అండ్ రెండోది సేవింగ్స్ పర్సంటేజ్ గురించి మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఆల్మోస్ట్ 69,000 రూపీస్ అనేటువంటిది వీళ్ళు సేవ్ చేయగలుగుతున్నారు. సో దట్ ఈస్ అ హ్యూజ్ అమౌంట్ అని చెప్పేసి అని చూడొచ్చు మనం. అండ్ ట్యాక్స్ గురించి వచ్చేటప్పటికైతే సిగ్నిఫికెంట్గా ట్యాక్స్ అనేటువంటిది మనం తగ్గించగలిగాము విత్ దేర్ ట్యాక్స్ ప్లానింగ్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు. సో ఇప్పుడు క్రెడిబిలిటీ వైటల్స్ గురించి మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే క్రెడిబిలిటీ స్కోర్ అనేటువంటి ఫస్ట్ పాయింట్ కింద చూస్తాం. ఇద్దరు తాలూకా సిబిల్ స్కోర్స్ కూడా ఫెంటాస్టిక్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కంటింజెంట్ రేషియో గురించి వచ్చేటప్పటికైతే కనుక ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి అమౌంట్స్ అనేటువంటివి ఏమీ లేవు కాబట్టి సో ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇమ్మీడియట్ పారామీటర్స్ మీద మనం అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. డెట్స్ అనేటువంటివి ఏమీ లేవు కాబట్టి అసెట్స్ టు డెట్ రేషియో అనేటువంటిది చూసుకునేటప్పుడు సో జీరో డెట్, అండ్ సో ఇది వాళ్ళకి అప్లికబుల్ కాదు వెదర్ ఇట్ ఈస్ గుడ్ డెట్ ఆర్ బ్యాడ్ డెట్ అనేటువంటిది. అండ్ నెక్స్ట్ అసెట్ అలొకేషన్ తాలూకా వైటల్స్ గురించి వచ్చేటప్పటికి ప్రస్తుతానికి వాళ్ళకి ఆస్తులు ఏమీ లేవు, అప్పులు ఏమీ లేవు కాబట్టి సో ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యూచర్ అంతా కూడా మనమే ప్లాన్ చేస్తున్నాం. సో దాన్ని బట్టి క్యాపిటల్ ఎప్రిసియేషన్, క్యాపిటల్ ప్రొటెక్టింగ్, అండ్ అట్ ద సేమ్ టైం ఇన్కమ్ జనరేటింగ్, తర్వాత క్యాపిటల్ ఎప్రిసియేషను అండ్ రిటైర్మెంట్ అసెట్స్ అనేటువంటివి ఎట్లా చేసుకున్నాం అనేది మనం డౌన్ ద లైన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అన్ప్రొటెక్టెడ్ అంటే నెట్వర్క్ తాలూకా వైటల్స్ గురించి చూసుకునేటప్పుడు అన్ప్రొటెక్టెడ్ హ్యూమన్ వాల్యూ ఏదైతే ఉందో రిస్క్ కవరేజ్లో మనం ఒకసారి చూద్దాం. అండ్ 3 years యావరేజ్ నెట్వర్త్ గ్రోత్ కావచ్చు, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ దేర్ అసెట్స్ అనేటువంటిది చూసుకునేటప్పుడు వాళ్ళకి ప్రస్తుతానికి ఆస్తులు ఏమీ లేవు కాబట్టి సో ఇదంతా కూడా నాట్ అప్లికబుల్. అండ్ డౌన్ ద లైన్ దీన్ని ఎట్లా మనం మాడిఫై చేసి వాళ్ళ తాలూకా వైటల్స్ అనేవి కాంప్రిహెన్సివ్గా ఇంప్రూవ్ చేసామనేది మనం డౌన్ ద లైన్ చూద్దాం. సో ఇప్పుడు వాళ్ళ తాలూకా రిస్క్ ప్రొఫైల్ అనేటువంటిది మనం చూద్దాం. అంటే ఇండివిజువల్ మెంబర్స్ ప్రకారంగా చూసుకున్నా లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఇద్దరు తాలూకా టోటల్ ఏజ్ పరంగా కావచ్చు, ఫ్యూచర్ ఎర్నింగ్ పొటెన్షియాలిటీ పరంగా కావచ్చు, తర్వాత ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి స్పెక్యులేటివ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే వాళ్ళు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి, అండ్ అది ఫైనాన్షియల్ నాలెడ్జ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం రావడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు లీవ్ చేస్తున్నటువంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో సో అది కూడా చాలా పాజిటివ్ పారామీటర్స్ కింద చూసుకునేటప్పుడు, అండ్ అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా ఫైనాన్షియల్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ ఏవైతే వాళ్ళు చదువుతున్నారో దానివల్ల వాళ్ళ రిస్క్ టేకింగ్ కెపాసిటీ అనేటువంటిది ఫెంటాస్టిక్గా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రిస్క్ బేరింగ్ కెపాసిటీ కింద వచ్చేటప్పటికి సర్ప్లస్ ఇన్కమ్ అనేటువంటిది ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం నెట్వర్త్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు అది జీరో అయినా కూడా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ పాజిటివ్గా స్టార్ట్ చేసుకోవచ్చు అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉన్నాము. స్టేబుల్ ఇన్కమ్ అనేటువంటి మాట గురించి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇందాక మనం స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ స్వాటర్లో మనం చూసుకునేటప్పుడు ఏంటి అంటే అక్కడ స్టేబుల్ ఇన్కమ్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. దో ఇండస్ట్రీ అనేటువంటిది అన్సర్టన్ అయినా కూడా వీళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్స్ వల్ల కావచ్చు, నాలెడ్జ్ వల్ల కావచ్చు, దే ఆర్ ఏబుల్ టు ఎర్న్ బెటర్ థింగ్స్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ దే అండర్స్టాండ్ ది బిజినెసెస్ అండ్ అట్ ద సేమ్ టైం క్యాపిటల్ మార్కెట్స్ అనేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి సో ప్రాఫిట్ అండ్ లాసెస్ అనేటువంటిది దే ఆర్ ఏబుల్ టు కోప్ అప్ అని చెప్పేసి. సో ఫైనల్గా వీళ్ళు నీడ్ ఫర్ రిస్క్ గురించి వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక
మెయిన్ వాళ్ళకు ఉన్న నెంబర్ ఆఫ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువ ఉన్నాయి. అమౌంట్స్ రిక్వైర్డ్ ఫర్ ద గోల్స్ కూడా చూసుకునేటప్పుడు ఏంటి అంటే అమౌంట్స్ కూడా చాలా పెద్ద ఉన్నాయి. డ్యూరేషన్ ఫర్ గోల్ వచ్చేటప్పటికి ఇవేవి షార్ట్ టర్మ్ ప్లానింగ్ కాదు, లాంగ్ టర్మ్ ప్లానింగ్ మీదే ఉన్నారు. కాబట్టి ఆబ్వియస్లీ దే షుడ్ టేక్ రిస్క్ అనేటువంటిది మనకి ఇక్కడ ఫైనల్గా డిసైడ్ చేసుకుంటున్నాము. ఇదేదో కేవలం ఇండివిజువల్ గోల్ వైజ్ రిస్క్ అనేటువంటిది కాకుండా సో ఓవరాల్గా కాంప్రిహెన్సివ్గా వాళ్ళు రిస్క్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ కెరియర్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా వాళ్ళు రిస్క్ తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు కనబడుతుంది. కాబట్టి సో ఇక్కడతో ఎనాలిసిస్ అనేటువంటిది కంప్లీట్ చేసి వర్కింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఒకటి ఇక్కడ మనం వర్కింగ్స్లో మనం మేజర్గా చూడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మిస్డ్ అండ్ నాన్ కన్సిడర్డ్ లైఫ్ ఈవెంట్స్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము. అయితే తను చెప్పడం ఏంటి అంటే కనుక నేను MBA చేస్తాను అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. కాబట్టి సో ఆ టైంలో జాబ్ ఫుల్ టైం ఉంటుందా పార్ట్ టైం ఉంటుందా అన్నది తెలీదు. అండ్ అట్ ద సేమ్ టైం తనున్న ఇండస్ట్రీ కూడా అన్సర్టన్ ఇండస్ట్రీ కాబట్టి జాబ్ చేంజ్ ఫండ్ అనేటువంటిది ఇమీడియట్గా క్రియేట్ చేసుకోవాలి, ఆర్ కంటింజెంట్ అమౌంట్ అనేటువంటిది రెడీగా ఉండాలి అని చెప్పేసి అని మనం మాట్లాడుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇప్పుడు యంగర్ జనరేషన్ కపుల్స్కి వస్తున్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనేటువంటిది ఒక మేజర్ ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి వీళ్ళందరికీ కొత్తగా మ్యారేజ్ అవుతున్నది కాబట్టి IVF రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ని కూడా మనం ముందుగానే కన్సిడర్ చేసుకుంటున్నాము. అండ్ ఈ రోజుల్లో రెగ్యులర్ ప్రెగ్నెన్సీకి వచ్చేటప్పటికైతే మేబీ 1-2 lakhs or 3 lakhs మధ్యలో అయిపోవచ్చు. బట్ IVF రిలేటెడ్కి వచ్చేటప్పటికైతే ఆల్మోస్ట్ 10 lakhs వరకు ఖర్చు అవుతున్నది. కాబట్టి సో వీ హ్యావ్ కన్సిడర్డ్ దాట్ యాజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఈవెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ కిడ్స్ తాలూకా స్కూలింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే కిడ్ తాలూకా కాలేజ్ ఎక్స్పెన్సెస్ గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ మేజర్గా మనం కిడ్స్ తాలూకా స్కూల్ ఎక్స్పెన్సెస్ అనేటువంటిది కూడా కన్సిడర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పారు కాబట్టి అందులో ఏమైనా మేజర్ ఆపర్చునిటీస్ కనబడినప్పుడు గ్రాప్ చేసుకోవడానికి ఆపర్చునిటీ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఫండ్ అనేటువంటిది కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనం వాళ్ళకి ఈ మిస్డ్ ఆర్ నాన్ కన్సిడర్డ్ ఈవెంట్స్ అనేటువంటి మనం కన్సిడర్ చేయడం జరిగింది. సో ఇక్కడ రిస్క్ కవరేజ్ గురించి మనం చూద్దాము. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు పర్సనల్ యాక్సిడెంట్ అండ్ డిసెబిలిటీ అనేటువంటిది వాళ్ళకి అక్కర్లేదు. బట్ ఎనీవే స్టాండ్ బై కింద ఉంచుకోవడం కావాల్సినటువంటి అవసరం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో దీనికోసం వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ 2 crores వర్త్ ఆఫ్ పర్సనల్ యాక్సిడెంట్ అండ్ డిసెబిలిటీ కోసం అనేటువంటిది ప్లాన్ చేయాలి. అండ్ దట్ 30 years పాటు ఉండాలి. 30,000 per year అనేటువంటిది పే చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు. రెండోది హెల్త్ అండ్ క్రిటికల్ ఇల్నెస్ కావచ్చు, టాప్అప్ అండ్ హాస్పిటల్ క్యాష్ అనేటువంటిది వాళ్ళకి ఎంప్లాయర్ నుంచి ఉన్నా కూడా వీళ్ళు ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్లానింగ్ పరంగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా 10 lakhs అనేటువంటి అమౌంట్ వీళ్ళు తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం 1 CR టాప్అప్ అనేటువంటిది కావాలి. దానికి ప్రీమియం అమౌంట్ గురించి వచ్చేటప్పటికైతే 20,000 per year అనేటువంటిది చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా పేరెంట్స్ తాలూకా హెల్త్ అండ్ క్రిటికల్ టాప్అప్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి 5 lakhs బేస్ పాలసీ అండ్ 20 lakh టాప్అప్ అనేటువంటిది కన్సిడర్ చేయడం జరిగింది. సో వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ క్రైటీరియా పరంగా చూసుకునేటప్పుడు ఏంటంటే 40,000 per year అనేటువంటిది పడుతున్నది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టర్మ్ కవర్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే రాబోయేటువంటి 40 ఏళ్ల కోసం 2 CR వర్త్ ఆఫ్ అమౌంట్ అనేటువంటిది శ్రీనివాస్ తీసుకోవాలి అని చెప్పేసి మేము గైడ్ చేయడం జరిగింది. కానీ ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చేటప్పటికి 15 years మాత్రమే. 15 years అన్నది ఎందుకు అనేటప్పటికి ఏంటి అంటే మేమైతే మీకు చెప్పట్లేదు. సో దాంట్లో ఒక మేజర్ లాజిక్ అనేటువంటిది ఉంది. ఆ లాజిక్ మీరు ఏమైనా ఫైండ్ అవుట్ చేయగలిగితే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ అట్ ద సేమ్ టైం మనం శ్రీవల్లి గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక తినకు కూడా కవరేజ్ 40 years పాటు ఉండాలి అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది 50 lakhs అమౌంట్కి. అండ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేటప్పటికి అయితే కనుక 20 years. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే కనుక వై ఇట్ ఈస్ 15 years ఫర్ శ్రీనివాస్ అండ్ వై ఇట్ ఈస్ 20 years ఫర్ శ్రీవల్లి అనేటువంటిది మీరు చూసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు అనిపించవచ్చు తనకేమో 2 crores చెప్తున్నాం, తనకేమో 50 lakhs అని చెప్పేసి అని. దాని తాలూకా లాజిక్ ఏమైనా మీకు ఎవరికైనా అర్థమైతే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అని చెప్పేసి చెప్పొచ్చు. మిగతా ఏవైతే ఉన్నాయో ప్రొఫెషనల్ కావచ్చు, బిజినెస్ కవరు, కీమ్యాన్ ఇన్సూరెన్స్, తర్వాత హౌస్ వెహికల్ కవరేజ్ అనేటువంటిది వీళ్ళకి పెద్దగా వర్తించవు. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఇక్కడ మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మ్యారీడ్ ఉమెన్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఏదైతే ఉందో వీళ్ళకి అప్పులు అనేటువంటివి లేకపోయినా కూడా మనం ఇది ఎందుకు సజెస్ట్ చేసాము అనేటువంటిది చాలా తక్కువ మందికి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం తినకేసుకు వచ్చేటప్పటికి ఏంటంటే 1 CR ఫర్ నెక్స్ట్ 40 years కోసం ఉండాలి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు టోటల్గా కవరేజెస్ అనేటువంటివి మనం చూసాము. ఇప్పుడు గోల్ సెగ్రిగేషన్ అనేటువంటిది ఎలా చేసాము అనేటువంటిది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ గోల్ సెగ్రిగేషన్ అనేటువంటిది చూసుకునేటప్పుడు మ్యాండేటరీ అండ్ ట్యాక్స్ బెనిఫిషియల్ అనేటువంటిది మనం ఏదైతే ఉందో హైయెస్ట్ ప్రయారిటీ అనేటువంటిది రిటైర్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది.
రెండోది మ్యాండేటరీ అండ్ నాన్ ట్యాక్స్ బెనిఫిట్ కింద మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కోర్స్ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం తనకు ఉన్నటువంటి జాబ్ చేంజ్ ఫండ్ ఏదైతే ఉందో దానికోసం మనం ఇవ్వడం జరిగింది. నాన్ డిస్క్రిషనరీ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక కిడ్ 1 కిడ్ 2 తాలూకా ఎడ్యుకేషనల్ కాస్ట్ ఏదైతే ఉందో అది మనం చూసాము. నెక్స్ట్ డిస్క్రిషనరీ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక బిజినెస్ 1 అండ్ బిజినెస్ 2 అని చెప్పేసి చూడొచ్చు. లైఫ్ స్టైల్ రిలేటెడ్ కింద వచ్చేటప్పటికి ఎవ్రీ 3 years 3 lakhs చొప్పున మనం ట్రావెల్ తాలూకా కాస్ట్ ఏదైతే పెట్టామో అది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు ఈ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా అయితే రీవ్యాంప్ చేసామో, అంటే క్లయింట్ తాలూకా ఆన్ టాప్ ఆఫ్ మైండ్ని తర్వాత మనం ఇక్కడ సెగ్రిగేట్ చేసుకున్న దాన్ని ఎలా ఉంది అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ గోల్స్ రీవ్యాంప్ ఏదైతే జరిగిందో, ఎందుకంటే వాళ్ళ అట్మోస్ట్ ప్రయారిటీ కింద ట్రిప్ అనేటువంటిది వాళ్ళ హైయెస్ట్ ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి వీ మేడ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ప్రయారిటీ. అండ్ అట్ ద సేమ్ టైం ఆన్ టాప్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరికీ బిజినెసెస్ అని చెప్పేసి అన్నారు కాబట్టి దాన్ని కూడా మేము ఆన్ టాప్ ఆఫ్ మైండ్ కింద టాప్ ప్రయారిటీ కింద మనం పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి తన ఎంబీఏ ఏదైతే ఉందో ఎంబీఏ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఒకటి. నెక్స్ట్ క్లయింట్ ఇంట్రెస్టెడ్ కింద మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇద్దరు కిడ్స్ తాలూకా ఎక్స్పెన్సెస్ కోసం ఆర్ ఎడ్యుకేషనల్ మేజర్ పాయింట్ కింద మనం చూడొచ్చు. నెక్స్ట్ మ్యాండేటరీ కింద మేము చూడాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక రిటైర్మెంట్ అనేటువంటిది మేము చూసుకున్నాము. నెక్స్ట్ వైటల్ ఇంప్రూవ్మెంట్ కోసం వచ్చేటప్పటికైతే కనుక కంటింజెంట్ అనేటువంటిది మనం చూస్తున్నాం. కంటింజెంట్ ఫండ్ కావచ్చు, ఆపర్చునిటీ ఫండ్ కావచ్చు. అండ్ నాన్ డిస్క్రిషనరీ కింద వచ్చేటప్పటికి ఏంటంటే ఐవీఎఫ్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ అమౌంట్ అనేటువంటిది మేము ఎప్పటి నుంచే ప్లాన్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం చూడొచ్చు. సో ఇప్పుడు అసెట్ గోల్ లైబిలిటీ మ్యాపింగ్ అనేటువంటిది మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడైతే కనుక వీళ్లకు ఉన్నటువంటి ఆస్తులు అప్పులు పెద్దగా లేవు కాబట్టి సో కొత్తగా వీళ్ళు ఏదైతే సంపాదిస్తున్నారో, కొత్తగా వీళ్ళు ఏదైతే పోగేస్తున్నారో ఆ అమౌంట్ అంతటిని కూడా మనం ఎట్లా మ్యాప్ చేస్తాం ఏంటి అనేటువంటిది డౌన్ ద లైన్ చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఎగ్జిస్టింగ్ అసెట్ లైబిలిటీ గోల్ మ్యాపింగ్ అనేటువంటిది ఏమీ లేదు. అండ్ వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేటువంటిది ఇయర్ ఆన్ ఇయర్ మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఇండివిజువల్గా వాళ్ళకి వస్తున్నటువంటి ఇన్కమ్స్ చూసుకునేటప్పుడు ఏంటి అంటే కనుక ప్రస్తుతానికి 1,25,000 శ్రీనివాస్కి వస్తుంది అండ్ వైఫ్కి వచ్చేటప్పటికైతే 45,000 రూపీస్ అనేటువంటిది చూసుకుంటున్నాం. టోటల్ ఇన్కమ్ వచ్చేటప్పటికైతే కనుక 1,70,000. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ ఆర్ రీవ్యాంప్డ్ బడ్జెట్ కింద మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక నాన్ డిస్క్రిషనరీకి 20,000 రూపీస్ ఖర్చు అవుతుంది అని చెప్పేసి, అండ్ డిస్క్రిషనరీకి వచ్చేటప్పటికైతే సుమారు ఒక 10,000 రూపాయలు ఎందుకంటే పండగలకి పబ్బాలకి వాటి కోసం అనేటువంటిది మనం పెట్టుకుంటున్నాము. అండ్ హౌస్ రెంట్ ఏదైతే ఉందో సుమారు 20,000 రూపీస్ పర్ మంత్ కింద మనం కేటాయించుకుంటున్నాం. అండ్ కార్ తాలూకా సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది సుమారు 15,000 రూపాయల కింద మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే రాబోయేటువంటి కొన్ని రోజులకి గ్యాడ్జెట్స్ అనేటువంటివి కూడా మారుతూ ఉంటాయి కాబట్టి సో దానికి కూడా మనం కొంత అప్రోప్రియేషన్ అనేటువంటిది చేసుకోవడం జరిగింది, సుమారు 4,000 రూపాయలు ప్రతి నెల. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి మేజర్ సర్ప్లస్ ఏదైతే ఉందో దాని నుంచి మనం చూసుకునేటప్పుడు ఫస్ట్ జాబ్ చేంజ్ అనేటువంటిది కావచ్చు, అదే కంటింజెంట్ అమౌంట్ కావచ్చు. అండ్ తను ఎంబీఏ రిలేటెడ్ అనేటువంటిది ఏదైతే 4 yearsలో చేద్దాం అనుకుంటున్నాడో దానికోసం అని చెప్పి ఎవ్రీ మంత్ 27,000 రూపీస్ అనేటువంటిది. అండ్ నెక్స్ట్ ట్రిప్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ అమౌంట్ గురించి వచ్చేటప్పటికి 7,000 రూపీస్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకునేటప్పుడు వాళ్ళకి కిడ్స్ ఎలాగా ప్లానింగ్ ఉంది కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైం కిడ్స్ తాలూకా స్కూలింగ్ అనేటువంటిది బేసిక్ ఎక్స్పెన్సెస్ కింద ఉంటుంది కాబట్టి ఇక్కడ మేజర్గా మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే నిజంగా ఐవీఎఫ్ పడకపోతే కనుక ఆ అమౌంట్ ఏదైతే ఉందో దట్ విల్ బి గ్రేట్ అమౌంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ నిజంగా పడితే కనుక ఇప్పుడు ఈ అమౌంట్ అనేటువంటిది అప్పటికప్పుడు సడన్ సర్ప్రైజ్ కింద కాకుండా ఈ అమౌంట్ని వాడుకోవచ్చు. అండ్ ఒకవేళ సబ్సిక్వెంట్గా కావాల్సి వచ్చినప్పుడు ఈ అమౌంట్ ఇప్పుడు ఏదైతే మనం అలొకేట్ చేస్తున్నాం ఈ 16,000 రూపాయలు అన్నది వాళ్ళ తాలూకా స్కూల్ ఫీజు కూడా కంటిన్యూస్గా ఉంచుకోవచ్చు అని చెప్పేసి. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు కిడ్స్ తాలూకా హైయర్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి నెక్స్ట్ 20 yearsకో 23rd yearకో వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి ఇద్దరికి చెరో 7,500 చొప్పుని 15,000 రూపాయలు అనేటువంటిది టోటల్గా పెట్టడం జరుగుతున్నది. అండ్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిపోవట్లేదు కాబట్టి టూర్ బిజినెస్ ఆర్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఫుడ్ బిజినెస్ ఏదైతే ఉందో దానికి ప్రస్తుతానికి అలొకేషన్ అనేటువంటిది చేయలేదు. బట్ డౌన్ ద లైన్ ఆఫ్టర్ 4 years అనేటువంటిది అది ఎలా మార్చాము ఏంటి అనేటువంటి చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇందులో మనం ట్యాక్స్ రిలేటెడ్ గురించి వచ్చేటప్పటికి ఏంటి అంటే సో ఇక్కడ మనకి శ్రీనివాస్కి అయితే కనుక ఒక 24,000 రూపీస్ అనేటువంటిది ట్యాక్స్ లైబిలిటీ పడుతుంది. దానికి మంత్ మనం పరంగా లెక్కేసుకునేటప్పుడు ఆల్మోస్ట్ 2,000 రూపీస్ పక్కన పెట్టాల్సి వస్తున్నది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకు ఉన్నటువంటి సెల్ఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం కావచ్చు, పర్సనల్ యాక్సిడెంట్ కోసం కావచ్చు 2,500 రూపాయలు ఎవ్రీ మంత్ అనేటువంటిది పక్కన పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. అండ్ వాళ్ళ పేరెంట్స్ కోసం వచ్చేటప్పటికైతే కనుక సుమారు 3,000 రూపాయలు. అండ్ టర్మ్ కవర్ మనం ఏదైతే చెప్పామో టోటల్గా 5,500 అనేటువంటిది పడుతుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళ తాలూకా రిటైర్మెంట్ ప్లానింగ్ కావచ్చు లేదంటే ట్యాక్స్ సేవింగ్ కోసం మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడైతే
మనం శ్రీనివాస్ విషయానికి వచ్చేటప్పటికి అయితే ఎన్పిఎస్ ఎంప్లాయర్ది ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ 5,000 రూపీస్ పోతుంది. అండ్ ఎన్పిఎస్ సెల్ఫ్ కింద వచ్చేటప్పటికైతే కనుక అదొక 4,000 రూపీస్ అనేటువంటిది మనం సెపరేట్గా పెట్టుకున్నాం. ప్రావిడెంట్ ఫండ్ డిడక్షన్ ఏదైతే ఉందో అదొక 6,000 రూపీస్ అనేటువంటిది సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ కాకుండా ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 6,000 రూపాయలు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ లాస్ట్ చెప్పుకున్నటువంటి ఈ 4 కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో అది బేసిక్ 1,800 అనేటువంటిది మాత్రమే డిడక్ట్ అవుతున్నది. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకునేటప్పటికి 1,70,000కి ఆల్మోస్ట్ 1,70,000 రూపాయలు ఖర్చు అవుతున్నది. ఇందులో రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం వచ్చేటప్పటికైతే కనుక 21,000 వెళ్తుంది. అండ్ మిగతా అన్నీ కూడా మనం ఎక్స్పెన్సెస్ చూసాం. ఇప్పుడు ఇదే అమౌంట్ అనేటువంటిది రాబోయేటువంటి 4 years తర్వాత వీళ్ళకి బడ్జెట్ ఎలా మారుతుంది అనేటువంటిది మనం ఒకసారి చూసుకోవాల్సి వచ్చినప్పుడైతే సేమ్ నాన్ డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ అంటే 4 years తర్వాత ముందుగా ఇన్కమ్స్ చూసుకునేటప్పుడు ఏదైతే ఉందో సో శాలరీ అనేటువంటిది 1,50,000 కింద మారుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వైఫ్కి వచ్చేటువంటి అమౌంట్స్ అనేటువంటి శాలరీ కూడా ఏంటంటే కొంచెం హైక్ వచ్చి ఆల్మోస్ట్ 50,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి అని మనం చూస్తున్నాం. టోటల్ ఇన్కమ్ వచ్చేటప్పటికి 2,00,000 రూపాయలు. అండ్ నెక్స్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ఖర్చులను అదే విధంగా యథావిధిగా ఉంచుకొని అండ్ అట్ ద సేమ్ టైం రెంట్ ఏమైనా పెరిగినా లేదంటే మారినా కూడా ఆల్మోస్ట్ 20,000 రూపాయలు రెంట్ కాస్త 30,000 రూపాయలు అవుతుంది అని చెప్పేసి అని. అండ్ అట్ ద సేమ్ టైం మనం కార్ తాలూకా సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇంకా జస్ట్ అది ఓన్లీ 4 years అయింది కాబట్టి అదే 15,000 రూపాయలు కవర్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూడాల్సి వచ్చినప్పుడు తన తాలూకా జాబ్ చేంజ్ ఆర్ కోర్స్ ఫండ్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 0 చేయడం జరిగింది. ఎందుకంటే తనకు ఉన్నటువంటి అంబిషన్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేటువంటిది రెడీ అయ్యడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళ కిడ్ కోసం అని చెప్పేసి అని ఏదైతే ప్లానింగ్ చేసుకుంటున్నారో దానికి కావాల్సినటువంటి 10 లక్షల రూపాయలు మనం పక్కన పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసుకునేటప్పుడు కిడ్స్ తాలూకా హైయర్ ఎడ్యుకేషన్ కోసం అంటే ఇన్ఫ్యాక్ట్ పిల్లలు లేకముందే వాళ్ళ కోసం అని చెప్పేసి అని ఆల్మోస్ట్ ఇక్కడ 15,000 రూపాయలు ఏదైతే కేటాయించారో దానికి ఆల్మోస్ట్ ఒక 11 లక్షల రూపాయలు రెడీ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొంత ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇందాక మనం అనుకున్నటువంటి శాలరీ హైక్ వల్ల కావచ్చు లేదంటే జాబ్ చేంజ్ కంటింజెంట్ ఫండ్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ 40,000 రూపీస్ అనేటువంటిది ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు అనిపించవచ్చు ముందుగా టూర్ బిజినెస్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి కదా, సో దానికోసం 20 లక్షల రూపాయలు ఎగ్జిస్టింగ్ కాస్ట్లో మనం మాట్లాడుకున్నాం కదా, అది కూడా 10 yearsలో చేయాలి కదా అని చెప్పేసి. ఇక్కడ ట్రావెలింగ్ అండ్ కన్సల్టింగ్ బిజినెస్కి వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఉండకపోవచ్చు. అండ్ అటు ఇట్ ఈస్ నెట్వర్కింగ్ బేస్డ్ కాబట్టి తనకున్న కనెక్ట్స్ ద్వారానే ఆ బిజినెస్ అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి మాకు అర్థమైంది కాబట్టి సో ఆ ట్రావెల్ బిజినెస్ కోసం మనం పెద్దగా ఎలకేషన్ అనేటువంటి చేయలేదు. బట్ ఫుడ్ బిజినెస్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే వీ హ్యావ్ స్టార్టెడ్ ఎలకేటింగ్ మనీ ఫర్ దట్. అండ్ ఇంకా మిగతా ట్యాక్స్ సేవింగ్ రిలేటెడ్ కావచ్చు, రిస్క్ కవరేజ్ గురించి కావచ్చు, తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి వచ్చేటప్పటికైతే నెంబర్స్ అనేటువంటివి ఎట్లా మారుతున్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే 21,000 రూపాయలు ఉన్నటువంటి ట్యాక్స్ ప్లాన్ అదే రిటైర్మెంట్ ప్లానింగ్ ఇది కాస్త 29,500 రూపాయల కింద మారడం జరిగింది. దీనికి మేజర్ రీజన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక ఇన్కమ్ పెరిగింది కాబట్టి రిటైర్మెంట్కి కావాల్సినటువంటి అమౌంట్ని కూడా మనం పెంచడం జరిగిందని చెప్పేసి. నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్టర్ 6 yearsకి వచ్చేటప్పటికి అయితే కనుక వీళ్ళ తాలూకా బడ్జెట్ ఎలా మారుతుంది అనేటువంటి చూసుకుంటే కనుక వాళ్ళకి ఆల్రెడీ కిడ్ కోసం ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఆఫ్టర్ 6 yearsకి వచ్చేటప్పటికి స్పౌస్ ఇంకా వర్కింగ్ చేసేటువంటి కండిషన్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి బాబుని చూసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ హస్బెండ్ తాలూకా విషయానికి వస్తే కనుక తను MBA కంప్లీట్ చేశాడు, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ నుంచి చేశాడు కాబట్టి వీఆర్ జస్ట్ ఎస్టిమేటింగ్ నామినల్ టేక్ హోమ్ శాలరీ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 2 lakh per month అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా 4th yearలో ఎంతైతే టోటల్ ఫ్యామిలీ లెవెల్ ఇన్కమ్ ఉందో అదే సేమ్ లెవెల్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటిది మనం ఇక్కడ చూసుకుంటున్నాము. బట్ ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో కాస్త నాన్ డిస్క్రిషనరీ కావచ్చు, డిస్క్రిషనరీ కావచ్చు, హోమ్ రెంట్ అనేటువంటిది కాస్త పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కార్ తాలూకా ఎక్స్పెన్సెస్ ఏవైతే సబ్స్క్రిప్షన్ అనుకుంటున్నామో సో 6th yearకి వచ్చింది కాబట్టి వాళ్ళు మార్చుకోవాలా లేదా అనేటువంటిది దే కెన్ డిసైడ్ అపాన్. బట్ వీ హ్యావ్ కెప్ట్ ఆన్ యాజ్ అ 15,000 అనేటువంటిది. అండ్ ఇక్కడ మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక వాళ్ళ తాలూకా ట్రిప్ ఏదైతే ఉందో ఎవ్రీ 3 years కోసం కావాల్సినటువంటి అమౌంట్ ఈ స్పెషల్లీ అలొకేటెడ్ దాని నుంచి వాళ్ళు చూసి ఖర్చు పెట్టుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు అనిపించవచ్చు ఇది 6th yearకి వచ్చేటప్పటికి ఏంటి అంటే ముందుగా కిడ్స్ స్కూల్ తాలూకా ఫండ్ 10 లక్షల రూపాయలు ఉండేది కదా, బట్ ఇప్పుడు చూసుకునేటప్పటికి ఏంటంటే ఆ అమౌంట్ ఇక్కడ 16,000 రూపాయలు అనేటువంటిది కంటిన్యూ చేస్తున్నామని చెప్పేసి. సో ఆ అమౌంట్ అలా కంటిన్యూస్గానే 16,000 రూపాయల చొప్పున మనం కంటిన్యూ చేస్తున్నాము. అండ్ కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం కావాల్సినటువంటి 15,000 రూపాయలు అలాగే కంటిన్యూ చేస్తున్నాం.
ఇక్కడ ఇంకొక మేజర్ చేంజ్ ఏంటి అంటే కనుక గతంలో 40,000 రూపాయల చొప్పున ఫుడ్ బిజినెస్ కోసం సేవ్ చేయాలనుకున్నది కాస్త ఇప్పుడు 18,000 రూపాయలకు తగ్గింది. దానికి మేజర్ రీజన్ ఏంటి అంటే స్పౌస్ తాలూకా ఇన్కమ్ అనేటువంటిది లేదు కాబట్టి, బట్ అట్ ద సేమ్ టైం ఎక్స్పెన్సెస్ అనేటువంటివి పెరిగాయి కాబట్టి ఇక్కడ ఫుడ్ బిజినెస్కి కావాల్సినటువంటి అమౌంట్ కూడా తగ్గింది అని చెప్పేసి చూడొచ్చు. కానీ ఇక్కడ రిటైర్మెంట్ కార్పస్లో చూసుకోవాల్సి వస్తే కనుక గతంలో ఉన్న 29,500 కాస్త 38,000 రూపాయల కింద మారింది. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ కూడా ఆల్మోస్ట్ 2,000 రూపాయల్లో ఉన్నది కాస్త ఆల్మోస్ట్ 3,000 రూపాయలకి వెళ్ళడం జరిగింది అని చెప్పేసి చూడొచ్చు. మీకు అనిపించవచ్చు ఇన్ఫాక్ట్ 20 lakhsతో కూడా ఇంత తక్కువ ట్యాక్స్ లైబిలిటీ ఎట్లా వస్తుంది అంటే కనుక దట్ ఈస్ హౌ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 8th ఇయర్కి వచ్చేటప్పటికి వీళ్ళ తాలూకా బడ్జెట్ ఎలా ఉంది అనేది మనం చూసుకుంటే కనుక, సో అప్పటికి ఉన్నటువంటి 2 లక్షల రూపాయల శాలరీ కాస్త 2,25,000 కింద మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 2 years తర్వాత కూడా జస్ట్ ఓన్లీ 10% హైక్ కింద మనం చూస్తున్నాము. అండ్ స్పౌస్ కూడా తను ఏంటంటే ఆల్మోస్ట్ కిడ్స్ అందరినీ కూడా చూసుకొని అండ్ తన తాలూకా బిజినెస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ టూర్ బిజినెస్ అనేటువంటిది దాని తాలూకా రెవెన్యూ ఏవైతే ఉందో స్టార్ట్ అవుతున్నది అని చెప్పేసి మనం చూడొచ్చు. అండ్ కిడ్ 2 ఎవరైతే ఉన్నారో కూడా తన కిడ్ 2 సెకండ్ కిడ్ కోసం కూడా వాళ్ళు మెంటల్లీ అండ్ ఫైనాన్షియల్లీ ప్రిపేర్ అయ్యి ఉన్నారని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో 2.5 lakhs కింద మారడం జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ మనం ఎక్స్పెన్సెస్ అన్నిటిని కూడా మనం అదే యథావిధిగా మనం కంటిన్యూ చేస్తున్నాం, జస్ట్ మైనర్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో. బట్ ఇక్కడ ఫుడ్ బిజినెస్ కింద వచ్చేటప్పటికి గతంలో ఉన్న 18,000 కాస్త ఇప్పుడు మళ్ళీ 30,000 కింద చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ట్యాక్సెస్ అనేటువంటివి అమాంతంగా పెరుగుతున్నాయి కాబట్టి ట్యాక్స్ ప్రొవిజన్ అనేటువంటిది కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఆల్మోస్ట్ 42,000 రూపాయలకు వెళ్ళింది. ఎవ్రీ మంత్ వాళ్ళకు వస్తున్నటువంటి టోటల్ ఇన్కమ్లో 42,000 రూపీస్ అనేటువంటిది దానికి వెళ్తున్నది ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు 16th ఇయర్ తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళ తాలూకా బడ్జెట్ అనేటువంటిది చూసుకుంటే ఆఖరికి వాళ్ళిద్దరు తాలూకా కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఫండ్ మొత్తం రెడీగా ఉంది. టూర్ బిజినెస్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఫుల్ స్వింగ్లో ఉందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫుడ్ బిజినెస్ ఏదైతే ఉందో దానికి కావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి సో ఇప్పటి వరకు మనం ఏంటంటే ఆల్మోస్ట్ 16 years తాలూకా ఇన్కమ్ ప్రొజెక్షన్స్ అనేటువంటివి చూసాము. నెక్స్ట్ ఇక్కడ మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ తాలూకా బ్యాలెన్స్ షీట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం చూద్దాం. ఆఫ్టర్ 4 yearsకి వచ్చేటప్పటికైతే కనుక జాబ్ చేంజ్ తాలూకా ఫండ్ గురించి ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 18 లక్షల రూపాయలు. తను MBA చేయడానికి కావాల్సినటువంటి అమౌంట్ ఆల్మోస్ట్ 20 లక్షల రూపాయలు అంటే కనుక ఇక్కడ మనం 18 లక్షల రూపాయలని మనం కేటాయించడం జరిగింది. ఒకవేళ జాబ్ చేంజ్ కావాలంటే జాబ్ చేంజ్ చేయొచ్చు, లేదంటే MBA కింద వాడుకోవచ్చు అమౌంట్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కిడ్స్ తాలూకా అమౌంట్ గురించి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 10 lakh రూపీస్ అనేటువంటిది ఉంది కిడ్స్ స్కూలింగ్ కోసం అని. ఒకవేళ నిజంగా అది IVF కోసం కావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వాడుకోవచ్చు, లేదు అనుకుంటే ఆ అమౌంట్ అనేటువంటిది అడిషనల్ కంటింజెంట్ కింద ఉంటుంది. నెక్స్ట్ కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం వచ్చేటప్పటికి 11 లక్షల రూపాయలు ఉంది. అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్లో అయితే కనుక ఆల్మోస్ట్ 12.5 లక్షల రూపాయలు ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 6th year బ్యాలెన్స్ షీట్ అనేటువంటిది మనం ఒకసారి చూసుకుంటే ఆ ట్రిప్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ అమౌంట్ అనేటువంటిది యథావిధిగా ఉంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ దాన్ని కావాలంటే వాళ్ళు వాడుకోవచ్చు, తీసుకోవచ్చు అనేటువంటిది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ కిడ్ కోసం కావాల్సినటువంటి అమౌంట్ పరంగా మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడైతే ఆల్మోస్ట్ 4.5 lakhs రూపీస్ అనేటువంటిది రెడీమేడ్గా ఉన్నాయి. నెక్స్ట్ కిడ్స్ తాలూకా హైయర్ ఎడ్యుకేషన్ చూసుకుంటే గతంలో 11 లక్షలు ఉన్నది కాస్త ఆల్మోస్ట్ 22 లక్షల కింద మారింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ బిజినెస్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన అమౌంట్ ఆల్మోస్ట్ 12 లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం రిటైర్మెంట్ కార్పస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 23 lakhs నుంచి 23.5 lakhs వరకు క్లియర్ కట్గా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. నెక్స్ట్ 8th year బ్యాలెన్స్ షీట్ అనేటువంటిది చూసుకుంటే సెకండ్ కిడ్ కూడా కావాల్సినటువంటి అమౌంట్ అనేటువంటి సుమారు 10 లక్షల రూపాయలు ఇక్కడ ఉంది. నెక్స్ట్ వాళ్ళ కిడ్స్ తాలూకా ఎడ్యుకేషన్ కోసం 37 లక్షల రూపాయలు అనేటువంటివి రెడీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. ఫుడ్ బిజినెస్ కోసం ఆల్మోస్ట్ 24 lakhs అనేటువంటి ఇక్కడ క్లియర్ కట్గా మనం చూస్తున్నాము. నెక్స్ట్ రిటైర్మెంట్ కార్పస్ కింద చూసుకునేటప్పటికి ఏంటి అంటే ఆల్మోస్ట్ 39 లక్షల రూపాయల కింద మనం చూస్తున్నాం. అండ్ ఇప్పుడు అసలైనటువంటి మేజర్ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో కెరియర్లో ఆల్మోస్ట్ 16 years తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి బిజినెస్ అమౌంట్ రెడీగా ఉందని చెప్పేసి మనం చెప్పుకున్నాము. కిడ్స్ తాలూకా అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా రెడీగా ఉందని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ మీరు చూస్తే కిడ్స్ తాలూకా అమౌంట్ 20th year కదా కావాలి, మీరు 16వ ఏటకి ఎందుకు రెడీ చేశారు అంటే కనుక సో వాళ్ళ పిల్లల తాలూకా భవిష్యత్తు కోసం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి దానికన్నా ముందే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రస్తుతం 50 లక్షలు అంటే అప్పట్లో ఆల్మోస్ట్ 1.5 కోటి కావాల్సి వస్తుంది. సో ఆ అమౌంట్ అనేటువంటిది ఆల్మోస్ట్ 2.5 crores అనేటువంటిది 16వ ఏటకి రెడీ చేస్తాం. అంటే 4 yearsకి ముందే రెడీగా ఉంది మొత్తం టోటల్ అమౌంట్ అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫుడ్ బిజినెస్కి కావాల్సినటువంటి 2 కోట్ల రూపాయలు అనేటువంటిది అంటే ఎగ్జిస్టింగ్ కాస్ట్లో 1 కోటి రూపాయలు అని చెప్పిన ఆఫ్టర్ 16 yearsకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆల్మోస్ట్ 2 crores వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి మనం ఎస్టిమేట్ చేసుకున్నాం ఇక్కడ.
సో ఆ 2 crores అమౌంట్ అనేటువంటిది కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వాళ్ళ తాలూకా రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం చూసుకుంటే ఆల్మోస్ట్ 1.4 crores అమౌంట్ అనేటువంటిది రెడీగా ఉంది ఇక్కడ. సో వాళ్ళ తాలూకా ప్యాసివ్ ఇన్కమ్ కోసం మనం ఏదైతే 100% ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అని చెప్పేసి మనం అనుకున్నామో ఆ అమౌంట్ కూడా ఇక్కడ 1.4 CR అనేటువంటిది అమౌంట్ రెడీగా ఉందని చెప్పేసి మనం చూడొచ్చు. సో ఇది వ్యూవర్స్ ఇంతవరకు వాళ్ళ తాలూకా బేసిక్ అనాలిసిస్ కావచ్చు, వర్కింగ్స్ అనేటువంటి మనం క్లియర్ కట్ గా చూసాము. ఇంకా కన్క్లూడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ప్రోగ్రెస్ అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాల కన్నా ముందే చేరుకునేలాగా మనం అనేటువంటిది కంప్లీట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ అనేటువంటిది చేసుకోగలిగాము. వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా ఒకవేళ ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి కాకపోతే ప్లాన్ సి అనేటువంటిది రెడీగా ఉండేలాగా మనం డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ మేజర్గా బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ప్లాన్ అనేటువంటిది చూసుకునేటప్పుడు ఏంటంటే ఫియర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో కొత్త స్లాబా పాత స్లాబా అనేటువంటిది మనం ఇక్కడ చూడకుండానే మొత్తం వాళ్ళ తాలూకా ట్యాక్సెస్ అనేటువంటిది కంప్లీట్గా రిడ్యూస్ చేయగలిగాము. అండ్ టేక్ హోమ్ శాలరీ ఏదైతే ఉందో కొంతవరకు ఇంప్రూవ్ చేయగలిగాము. రిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం తగ్గించగలిగామని చెప్పొచ్చు ఫ్యామిలీ లెవెల్లో. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ మొత్తం సెక్యూర్డ్గా ఉంది అని చెప్పేసి మనం చూడొచ్చు. ఫ్యామిలీ హ్యాస్ అ బ్యాకప్ ఇన్కమ్ అనేటువంటిది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి టర్మ్ కవర్ కావచ్చు, లేదంటే వాళ్ళకి ఉన్నటువంటి కిడ్స్ తాలూకా ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు, రిటైర్మెంట్ ప్లానింగ్ రిలేటెడ్ కావచ్చు, ఈ అమౌంట్లు అనేటువంటివి సిగ్నిఫికెంట్గా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్ కట్గా చూసుకోవచ్చు. వాళ్ళ తాలూకా సేవింగ్స్ అనేటువంటిది మనం ఇంప్రూవ్ చేసామా లేదా అనేటువంటిది యూ కెన్ క్లియర్లీ వాచ్ ఫ్రమ్ ది బడ్జెట్స్ విచ్ వీ హ్యావ్ అలొకేటెడ్ అనేటువంటిది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మేజర్గా మనం రెస్పాన్సిబిలిటీస్ గురించి చూసుకునేటప్పుడు ఇంప్లిమెంటేషన్ తాలూకా బాధ్యత మేము తీసుకుంటే అకౌంటబిలిటీ అనేటువంటిది బాధ్యత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మేము ఇంప్లిమెంట్ చేయకపోయినా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోయినా సరే ఇట్ ఈస్ అ క్రాస్ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి తీసుకున్నాము. రివ్యూస్ ఏవైతే ఉన్నాయో ఇనిషియల్గా ఎవ్రీ మంత్ రివ్యూ చేయాలి అని చెప్పేసి అని మేము అనుకున్నాము. ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ 1 year తర్వాత ఎవ్రీ 3 months ఒకసారి రివ్యూ చేద్దామని చెప్పేసి అని. నెక్స్ట్ ప్లాన్ మోడిఫికేషన్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా జాబ్ మారాలి అన్నా లేదంటే MBA తాలూకా ఆలోచన మారాలి అన్నా కూడా ఆర్ కిడ్స్ తాలూకా అమౌంట్స్ ఏమైనా సరే మారాలి అన్నప్పుడు కూడా ఏంటంటే ఇవన్నీ చూసుకునేటప్పుడు క్లియర్ కట్గా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ టోటల్ కేస్ స్టడీ మొత్తానికి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అమౌంట్లు మనం పక్కన పెట్టాలి అని చెప్పేసి అన్నాము. ఆ అమౌంట్లను పక్కన పెడితే ఎంత రిటర్న్ వస్తుంది, దేనిలోంచి ఎక్కువ రిటర్న్ వస్తుంది, లేదంటే దేంట్లో పెడితే వాళ్ళు అనుకున్న ఆర్థిక లక్ష్యాలు సులువుగా సునాయాసంగా సురక్షితంగా రీచ్ అవ్వగలుగుతారు అనేటువంటి పాయింట్ ఇక్కడ మనం డిస్కస్ చేయలేదని చెప్పేసి చూడొచ్చు మనం. నెక్స్ట్ అసెట్ అలొకేషన్ ఏదైతే ఉందో ఆ అసెట్ అలొకేషన్ అనేటువంటిది ఇక్కడ మనం మాట్లాడడం జరగలేదు. అండ్ గోల్స్ని ఎలా ప్రయారిటైజ్ చేసాము, ఎందుకు ప్రయారిటైజ్ చేసాము, మార్పులు చేర్పులు ఎందుకు చేసుకున్నాము అనేటువంటి విషయం కూడా ఇక్కడ చెప్పలేదు. సూటబుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అని చెప్పేసి అని మనం మాట్లాడుకున్నాం, కానీ వాళ్ళకి ఎంత కవరేజ్ కావాలి అనేటువంటిది మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ దాంట్లో ఉన్న నిటిగ్రిటీస్ ఏవైతే ఉన్నాయో పేమెంట్ టర్మ్స్ కావచ్చు, అంతకాలమే ఎందుకు కన్సిడర్ చేసాము ఏంటి అనేటువంటిది మీకు చెప్పడం జరగలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏదైనా సర్కమ్స్టాన్సెస్ మారితే ఎలా మారుతుంది అండ్ దానికి కావాల్సినటువంటి రివ్యూ ఏంటి అనేటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేయలేదని చెప్పేసి చూడొచ్చు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికైతే కనుక ఇప్పుడు ఇదే టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలి అనుకునేటప్పుడు ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రాబబ్లీ ఫ్రమ్ ద మంత్ ఆఫ్ February వీల్ స్టార్ట్ ఓపెనింగ్ ఫర్ ద కన్సల్టేషన్స్ అనేటువంటిది. బై ద టైం ఇంకొక 2 episodes అనేటువంటివి లైవ్ చేస్తాం కాబట్టి అంతవరకు మీరు చూసి ఆనందించండి. ఈలోగా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వెరీస్. సో ఇది వ్యూవర్స్ మనీ అని 3rd episode అనేటువంటి చూసాం మనం. కొత్తగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నటువంటి శ్రీకి అనేటువంటి వాళ్ళకి ఇచ్చిన కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లాన్ అనేటువంటిది మీరు చూశారు. అండ్ దాంట్లో కూడా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు చేరగలరా లేరా అనేటువంటిది. ఎందుకంటే మీకు అనిపించవచ్చు పిల్లల చదువు కోసం ఇప్పటి రోజుల్లోనే ఆల్మోస్ట్ 50 lakhs అంటే కనుక అమ్మో 20 సంవత్సరాల తర్వాత ఎంత అమౌంట్ కావాలో అని చెప్పేసి మీరు భయపడి ఉంటారు. ఆ అమౌంట్ని కూడా మనం ఎంతో చిన్న అమౌంట్లతో సులువుగా మనం చేరగలిగేలా చేయగలిగాము. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్లో ఆల్మోస్ట్ 1 CR కైండ్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అమౌంట్ కావాలని చెప్పేసినా కూడా రాబోయేటువంటి 15 ఏళ్లలో మనం అమౌంట్ సులువుగా మనం ఎలాగ కలెక్ట్ చేయగలిగాం అనేటువంటిది మీరు చూశారు. అండ్ అట్ ద సేమ్ టైం రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో పెద్దగా కష్టపడక్కర్ లేకుండానే రిటైర్మెంట్ కార్పస్ దట్ టు ట్యాక్స్ సేవింగ్ చేసుకుంటూ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ 1.4 CR అనేటువంటిది కూడా మనం చూసాం క్లియర్ కట్గా. వాళ్ళకి కావాల్సినటువంటి సెమీ రిటైర్మెంట్ అనేటువంటిది కావచ్చు, బిజినెస్ అనేటువంటిది కావచ్చు,
బై ది ఏజ్ ఆఫ్ 40-45కే వాళ్ళు స్టార్ట్ చేసుకునేలాగా మనం చేయగలిగాము. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కావాల్సినటువంటి సెక్యూర్గా ఉంచగలిగామని చెప్పేసి మీరు చూసారు. కాబట్టి సో తిరిగి మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.